మరి ఈ పూట పరిశుద్ధాత్మదేవుని అడిగారు, అయ్యా ఈ శుక్రవారపు ఆరాధనలో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు తెలియజేస్తారయ్యా అని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మళ్ళొక్కసారి నేను చదువుతా చూడండి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేస్తున్నాను. ఏమని? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఆలోచించండి. ఇంకొక వాక్యం చూపిస్తా చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఆ వాక్యాన్ని అట్లా నట్టి పెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలు. ఇక్కడ హెబ్రీ పత్రిక 4:9లో ప్రభు అంటాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. మూల భాష అనువాద గ్రంథములో ఈ మాట ఎలా ఉంటదంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి సమకూర్చబడి ఉన్నది అని మాట క్లియర్గా సెలవిస్తుంది. మన తెలుగు బైబిల్లో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని ఉంది, కానీ దాని అనువాద భాషలో దేవుని ప్రజలకు విశ్రాంతి సమకూర్చబడి ఉన్నది. విశ్రాంతి మీన్స్ సమాధానము, నెమ్మది, శాంతి. విశ్రాంతి అని కనపడినప్పుడల్లా మీకు గుర్తుకు రావాల్సిన 3 మాటలు సమాధానము, నెమ్మది, శాంతి. ఇక్కడ హెబ్రీ 4:9లో దేవుని ప్రజలకు విశ్రాంతి సమకూరుస్తున్నాడు. దేవుడు మన కొరకు పరలోకమునందున్న నిత్యత్వాన్ని సమకూర్చాడు. దేవుడు మన కొరకు పరలోకమందు పట్టణాన్ని కట్టాడు. దేవుడు మన కొరకు బలమైనటువంటి అందమైనటువంటి అక్కడికి మనం వెళ్ళాలని, ఆ గృహములో మనం నివసించాలని దేవుడు అందమైన భవంతులను పరలోక రాజ్యములో సమకూర్చి పెట్టాడు. పరలోక రాజ్యమును దేవుడు మనకు సమకూర్చి పెట్టాడు. పరలోక రాజ్యమనే ఆ నిత్యత్వమును దేవుడు మనందరికీ సమకూర్చి పెట్టాడు. కానీ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములోకి వచ్చేటప్పటికి, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. వినండి, 2 మాటలకు వేరియేషన్ చూపిస్తాను. వినండి. హెబ్రీ 4:9లోనేమో నేను వారికి విశ్రాంతిని సమకూర్చాను, అనగా సమాధానాన్ని సమకూర్చాను, నెమ్మదిని సమకూర్చాను, శాంతిని సమకూర్చాను, నిత్యత్వం అనే పరలోక రాజ్యాన్ని సమకూర్చాను. అక్కడ మీ కొరకే పెద్ద పెద్ద భవంతులను కట్టి మీకు నేను సమకూరుస్తున్నాను. మీకు నేను సమకూర్చాను, విశ్రాంతిని సమకూర్చాను. నీకు నేను నెమ్మదిని సమకూర్చాను నీకు ఇద్దామని, నెమ్మదిని సమకూర్చాను నీకు ఇద్దామని, సమాధానాన్ని సమకూర్చాను నీకు ఇద్దామని, శాంతిని సమకూర్చాను నీకు ఇద్దామని. రేపో మాపో నేను వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని సమకూర్చాను, నేను నీకు వారసత్వము హక్కు నీకు ఇవ్వాలని. నీ కోసం పెద్ద పెద్ద భవంతులు కట్టాను నీకు ఇద్దామని. ఆమెను చెప్పండి. నీకు ఇద్దామని ఇవన్నీ నేను చేశాను, నీకు ఇద్దామని నేను సమకూర్చాను, వీటన్నిటిని నీ పేరు మీద రాద్దామని నేను సమకూర్చాను. కానీ ఇక్కడ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11 వచనం మనం చూసినప్పుడు, గనుక భయంకరమైన కోపముతో ప్రభు ప్రమాణం చేస్తున్నాడు, ప్రభు ఒట్టు వేస్తున్నాడు, ప్రభు ప్రమాణం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను సమకూర్చిన నెమ్మది, నేను సమకూర్చిన శాంతి, నేను సమకూర్చిన సమాధానం, నేను సమకూర్చిన పరలోక రాజ్యం, నేను సమకూర్చిన ఆ నిత్యత్వం, నేను వీళ్ళ కొరకు కట్టిన ఆ ఇల్లులు, ఆ భవంతులను నేను మీకు ఇవ్వదలుచుకోవట్లేదు అని ప్రభు క్లియర్గా అక్కడ చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అదేంటి? సమకూర్చేది ఎవరి కోసం? నీ కోసమేగా.
తన పిల్లల కోసమే భవంతులు కడుతున్నాడు. తన పిల్లల కోసమే నిత్యత్వాన్ని ఇవ్వటానికి సమకూరుస్తున్నాడు. తన పిల్లలైన దేవుని ప్రజల కొరకే సమాధానాన్ని ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, అదుగో నెమ్మదిని కలగచేయడానికి దేవుడు సమకూరుస్తున్నాడు. అదే దేవుడు అంటాడు నీకు నేను సమకూర్చానన్న దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నేను నా విశ్రాంతిలో నేను ప్రవేశింప పెట్టనంటున్నాడు. నా విశ్రాంతిని నీకు ఇవ్వనంటున్నాడు. నేను సమకూర్చినవి నీకు ఇవ్వనని ఆయన ఒట్టేసి మరీ చెప్తున్నాడు, ప్రమాణము చేస్తున్నాడు. నేను నీకు ఇవ్వను. నేను ఏదైతే సమకూర్చానో, ఏ ఇల్లు అయితే నీకు కట్టానో, ఏ నిత్యత్వములు వారసత్వం అయితే నీకు నేను ఇద్దామనుకున్నానో అవేవి నీ పేరు మీద నేను రాయను. ఆ ఆస్తి పత్రాలు నీ పేరు మీద నేను రాయను. అటువంటి నెమ్మదిని నేను నీకు ఇవ్వను. ఆ సమాధానాన్ని నేను నీకు ఇవ్వను. ఆ శాంతిని నేను నీకు ఇవ్వనని చెప్తున్నాడు. ఏ తండ్రి అయితే నీకు ఇస్తానని చెప్తున్నాడో, ఏ తండ్రి అయితే నేను నీకు సమకూరుస్తున్నానని చెప్తున్నాడో, అదే తండ్రి నేను నీకు ఇవ్వను అంటున్నాడు. ఈ విశ్రాంతిలో నీకు స్థలం లేదు అంటున్నాడు. ఈ నెమ్మదిలో నీకు స్థలం లేదంటున్నాడు. ఈ శాంతి సమాధానములో నీకు స్థలం లేదంటున్నాడు. ఆ నిత్యత్వములో నీకు స్థలం లేదంటున్నాడు. ఎందుకు రండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనముకు రండి. కావున నేను ఆ తరము వారి వలన విసిగిపోయి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. అందుకే కదరా బాబు, దేవుడి నిర్ణయం మారిపోయింది. దేవుడి డిసిషన్ మారిపోయింది. దేవుని యొక్క ప్లానింగ్ మొత్తం మారిపోయింది. నీకు రాసిస్తానన్న ఆస్తి పత్రాలు ఇవ్వకుండా మానేస్తున్నాడు. నీకు ఇస్తానన్న పరలోక రాజ్యం నేను ఇవ్వనంటున్నాడు. నీకు ఇస్తానన్న సమాధానం, నీకు ఇస్తానన్నటువంటి నెమ్మది, నీకు ఇస్తానన్న శాంతిని ఈ రోజంటా నేను ఇవ్వనంటున్నాడు. ఆలోచించండి, నువ్వేం చేస్తే ఆయన ఇవ్వనంటున్నాడు? ఏమండి, ఆయన విసిగిపోయాడంటండి. అక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, విసిగిపోయాడంట. సంఘము ద్వారా దైవజనుడు విసిగిపోవటం పెద్ద బ్రహ్మాండమేం కాదు. దైవజనుడి ద్వారా సంఘం విసిగిపోవటం పెద్ద బ్రహ్మాండమేం కాదు. పిల్లల ద్వారా తల్లిదండ్రులు విసిగిపోవటం పెద్ద బ్రహ్మాండమేం కాదు. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు విసిగిపోవటం పెద్ద బ్రహ్మాండమేం కాదు. కానీ మహత్తు కలిగిన దేవుడు తన మాటతో ప్రపంచ దేశాలను నిర్మించిన దేవుడే విసిగిపోయాడు. ఇది పెద్ద ఆశ్చర్యంగా లేదు? మనలో మనం విసిగిపోతే పెద్ద ఆశ్చర్యమేమి లేదు. అక్కడ దేవుడు విసిగిపోయాడంట. ఎందుకు విసిగిపోయాడో తెలుసా? వీరు ఎల్లప్పుడూ, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, ఎల్లప్పుడూ ప్రతిరోజు వీళ్ళ హృదయాలోచనలు వీరు తప్పిపోతున్నారు. వింటున్నారా? పైకి కాదట, హృదయాలోచనలో తప్పిపోతున్నారట. పైకి బాగానే వస్తున్నారట టయానికి చర్చికి, పైకి క్రియలు మాత్రం బాగానే ఉన్నాయట, కానీ హృదయాలోచనలో ప్రతిరోజు తప్పిపోతున్నారట. హృదయాలోచనలో ప్రతిరోజు చెడిపోతున్నారట. అందుకే దేవుడు మిమ్మల్ని బట్టి విసిగిపోయాడంట. ఏమండి, 10 సంవత్సరాలు అయితే ఓపిక పడతాడు, 20 సంవత్సరాలు అయితే ఓపిక పడతాడు, వారమైనా నెలైనా 30 సంవత్సరాలు ఓపిక పడతాడు. ఇదేంటంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి, నువ్వు అవగాహన వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వెల్లప్పుడూ హృదయాలోచనలు తప్పిపోతూనే ఉన్నావు. దేవుడు నిన్ను బట్టి విసిగిపోయాడు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు ఈరోజు. ఏంటో తెలుసా? ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం కూడా ఎలా పెద్ద స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చేసాడు. ప్రమాణం చేసి చెప్తున్నాను, వినండి. ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు, నా పరలోక రాజ్యములో, నా విశ్రాంతిలో, నా నెమ్మదిలో, నా శాంతిలో, నా యొక్క సమాధానములో మీకు చోట్లేదు. ఆయన అన్నాడు, నేను అంటున్నాను ఈ మాట. సాక్షాత్తు ప్రభు అంటున్నాడు, నేను అనట్లేదు. మీరు కావాలంటే 11వ వచనం మీరు చెక్ చేసుకోవచ్చు. మీ బైబిల్లో లేకపోతే రండి, నా బైబిల్లో నేను చూపిస్తా. గనుక నాకు కోపం వచ్చేసింది మిమ్మల్ని చూసి. ఏమయ్యా, 10 సంవత్సరాలు నీ విసిగించామంటే ఊరుకొని వదిలిపెడతా. ప్రతిరోజు ఇదే గొడవ నీతో. ఏంటయ్య గారు అట్లా అంటారు? చర్చికి రావట్లేదా? వస్తున్నావు. తెల్లబట్టలు వేసుకోవట్లేదా? వేసుకుంటున్నావు. టయానికి అందుకుంటున్నావు. పాటలు పాడట్లేదా? పాడుతున్నావు. వాక్యం వింటలేదా? వింటున్నావు. కానుకలు ఇవ్వట్లేదు, ఇస్తున్నావు. కానీ నేనేమనట్లేదు నిన్ను. నేను కాదనేది, సాక్షాత్తు సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు, నువ్వు ప్రతిరోజు హృదయ ఆలోచనలు తప్పిపోతున్నావు. ఇది ఒక దైవజనుడు చూడకపోవచ్చు. దైవజనుడు విసిగిపోవట్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది బాగానే చేస్తున్నావు కదా. ఎంత టైం కంటే అంత టైంకి వస్తావు. ఏ చేయమంటే చేస్తావు. సంఘ క్రమాలు పాటిస్తున్నావు, బాగానే ఉంది.
బట్టలు బట్టలు మాసిపోవట్లేదు, తెల్లని బట్టలు బాగానే ఉన్నాయి, పాటలు కూడా బాగా పాడుతున్నావు, ప్రిపేర్ అయ్యి వస్తున్నావు, టయానికి వచ్చేస్తున్నావు, దేవుని వాక్యానికి అబ్బాబ్బా అత్యానంద భరితురాలవే ముందు కూర్చొని వాక్యం వింటున్నావు, అంత బాగానే ఉంది, పైకి బాగానే కనపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను రోజు చూసి ఆయనకి మెంటలో చేస్తుందంట. దైవజనుడికి సంతోషం వేస్తుంది ఒకవైపు నేను చూస్తుంటే, ఎందుకంటే వారం వారం కూడా నువ్వు ఇంప్రూవ్ అవుతూ కనపడుతున్నావు. స్టార్టింగ్లో 8 గంటలకు వచ్చేదాన్ని, ఇప్పుడు 7ంటికే వస్తున్నావు, బాగానే ఉంది, ఇంప్రూవ్, పై శాస్త్రాలు ఇంప్రూవ్ కనపడుతున్నాయి. కానీ లోపల శాస్త్రాలు అంటే ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా ఇంప్రూవ్మెంట్లు ఇవ్వని ప్రభు చెప్తున్నారు. లోపల శాస్త్రాలు కొద్దిగా కూడా మార్పు లేని శాస్త్రాన్ని ప్రభు చెప్తున్నాడు. పైకి 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 తెల్లబట్టలు చూస్తుంటే బాగానే ఉంది, టైంకి వస్తుంటే బాగానే ఉంది, పాటలు పాడుతుంటే బాగానే ఉంది, నాట్యం ఆడుతుంటే బాగానే ఉంది, అన్య భాషలు మాట్లాడుతుంటే బాగానే ఉంది, పరిశుద్ధాత్మ పొందితే బాగానే ఉంది, నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు చేస్తే బాగానే ఉంది. కానీ నా దేవుడికి మెంటలు వచ్చి విసుగొచ్చేస్తుంది, నువ్వు రోజున హృదయ ఆలోచనలో తప్పిపోతున్నావు. నేను చెప్తున్న వాక్యాన్ని మీరు క్యాచ్ చేయాలి. క్రియల్లో తప్పిపోతున్నావంట్లా, క్రియల్లో తప్పిపోతున్నావంట్లా, చర్చికి వచ్చే విషయంలో నాగా పెట్టట్లేదంట్లా, చర్చికి అటెండ్ బాగానే అవుతున్నావు, పాటలు బాగానే పాడతాం, వీటి విషయాల్లో తప్పిపోవట్లేదు. తమరు నాకు తెలియకుండా, విశ్వాసులకి ఎవరికి తెలియకుండా, నీ ఇంటో వాళ్ళకి, ఇంటి పట్టు వాళ్ళకి కూడా తెలియకుండా హృదయాలోచనలో తమరు తప్పిపోతున్నారంట. అది ఎవరు క్యాచ్ చేశాడు? ఈరోజు దేవుడు ప్రతిరోజు క్యాచ్ చేస్తూనే ఉన్నాడు నీ హృదయాన్ని. వినండి ప్రియ దైవజనమా, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, నీ బంధువులు, దైవజనుడు, విశ్వాసులు, ఇరుగు పొరుగు వారు పై అందాన్ని, పై రూపాన్ని లక్ష్య పెడతారు. కానీ పదే పదే నా ప్రభు చెప్తున్నాడు, నీ లోపల చూస్తాను, అంతరంగాన్ని పరిశీలిస్తున్నాను. ఇదిగో ఈ JHS మినిస్ట్రీస్లోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా క్రియలలో తప్పిపోవట్లేదు, కానీ హృదయ ఆలోచనలో ప్రతిరోజు తప్పిపోతున్నారు. ఈ చర్చకు వచ్చే ప్రతి ఒక్కరు పైకి ఏమీ తప్పిపోవట్లేదు, క్రమాల్లో తప్పిపోవట్లేదు, బట్టల్లో తప్పిపోవట్లేదు, వాక్యం చదవటంలో తప్పిపోవట్లేదు, పరిచర్య చేయడంలో తప్పిపోవట్లేదు, పరిచర్యకు రావటంలో తప్పిపోవట్లేదు, పాటలు పాడటంలో తప్పిపోవట్లేదు, క్రమాలకు వస్తున్నారు, క్రియల్లో తప్పిపోవట్లేదు, కానీ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. జయరాజ్, మీ చర్చ్ మొత్తం అంతా అట్లాగే ఉన్నారు, మొత్తం బ్యాచ్ మందంతా అట్లాగే ఉన్నారు, మొత్తం అందరూ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు. వారు అనుకుంటున్నారు, దైవజనుడికి మురిపిద్దాం, విశ్వాసులను మురిపిద్దాం, తల్లిదండ్రులను మురిపిద్దాం, సమాజాన్ని మురిపించురా బాబు, మురిపించు. ఎంతకాలం మురిపిస్తావో మురిపించు. ఇక నీ ఆటలు సాగు. ప్రభు వాగ్దానం ఎలా చేస్తున్నాడు ఆయన? ప్రమాణము ఒకసారి చదువుతున్న చూడండి, హెబ్రీ 3:11. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎలా చేశాడంటే ఆయన ప్రమాణము? కోపముతో ప్రమాణము చేసినట్లుగా మీరెవ్వరు నా విశ్రాంతిలోకి రారు, మీరెవ్వరు నేను సంపాదించి నీకు సమకూర్చిన దాంట్లో మీరు పాలు భాగస్తులు అవ్వరు. ఇంతకీ నాకేం సమకూర్చావయ్యా? నెమ్మది, సమాధానం, శాంతి, నిత్యత్వం, నీ కొరకు భవంతులను కడుతున్నాను, ఇవన్నీ నీకు సమకూర్చాను. ఇప్పుడు నేను ఇవ్వను. క్రియల్లో తప్పిపోకపోవడం పెద్ద విశేషం ఏం కాదు, హృదయాలోచనలలో తప్పిపోకపోవటమే పెద్ద విశేషంగా ఈ రాత్రి ప్రభు బోధిస్తున్నాడు. ప్రియదేవచనవ, హృదయాలోచనలో ప్రతిరోజు తప్పిపోతున్నావు కదయ్య, ప్రతి గంట ప్రతి గడియ తప్పిపోతున్నావు హృదయాలోచనలలో. ఏమనంటే, అయ్యగారు మేము రావట్లేదా, మేము చేయట్లేదా, మేము ముందుండలేదా, మేము వెనకుండలేదా, మేము మధ్యలో ఉండలేదా, మేము పైన ఉండలేదా, మీరు అట్లా అంటున్నారు, మీరు ఎట్లా అంటున్నారు. బాగానే ఉంది, నేనేం విసిగిపోలే, మీ ద్వారా బాగానే చేస్తున్నారు పనులన్నీ, కానీ దేవునికి విసుగొచ్చేస్తుంది. అది కదా ప్రాబ్లం. మోషేకేం విసుగు రాలేదు ఇజ్రాయేల్ ప్రజల పట్ల, మోషేకేం విసుగు రావట్లేదు. ఆ తిట్లు కామనైపోయినాయి, సొనుగుళ్ళు కామనైపోయినాయి, గొనుగుళ్ళు కామనైపోయినాయి, భరించేస్తున్నాడు అంతే, వెళ్ళిపోతున్నాడు మోషే. దైవజనుడికి ఏం విసుగు రావట్లా, చూస్తున్న దేవునికి విసుగొచ్చేస్తుంది. 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 సంవత్సరాల పోని, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల పోని, రోజు ఇదే కంటిన్యూ అవుతుంది. రోజు హృదయాలోచన తప్పిపోవటమే. ఎవడో చూడగా, అందుకు కదా నీ బడాయి, ఎవడు చూడని హృదయాన్ని, ఎవడు గమనించండి హృదయాన్ని, ఎవడు పరిశీలించండి హృదయాన్ని, అందుకు కదా కొన్ని 100 సార్లు తప్పిపోతున్నావంట నీ హృదయాలోచనలో. కానీ నా దేవుడు క్యాచ్ చేశాడు, మెంటల్ వచ్చేసింది ఆయనకి. ఈరోజు పెద్ద భయంకరమైన కోపం వచ్చేసింది. అంటున్నాడు, కోపముతో నీ ప్రమాణం చేస్తున్నా, విశ్రాంతిలో నువ్వు ప్రవేశించు. అదేంటి ప్రభా?
అదేంటయ్యా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో నీకు విశ్రాంతిని నేను సమకూర్చానన్నావు, విశ్రాంతిని నిలిచి ఉన్నానన్నావు, నెమ్మదిని సమకూర్చానన్నావు, సంతోషాన్ని సమకూర్చానన్నావు, ఆనందాన్ని సమకూర్చానన్నావు, సంపదని సమకూర్చానన్నావు, స్వస్థతని సమకూర్చానన్నావు, పరలోక రాజ్యములో నాకు చోటిస్తానన్నావు, అయ్యగారి ద్వారా ప్రవచించావు, వాగ్దానం చేశావు. అదేంటయ్యా అంటే వీరెల్లప్పుడు నువ్వెల్లప్పుడు డేట్ కాదు, సమయం కాదు, ఏ సంవత్సరం చెప్పండి కాదు, రోజు హృదయ ఆలోచనలో తప్పిపోతున్నాం, రోజు హృదయ ఆలోచనలో తప్పిపోతున్నాం, రోజు హృదయ ఆలోచనలో తప్పిపోతున్నాం. ఇక నిన్ను ఆడ భరించేది దేవుడు? నేను ఎక్కడండి భరించేది? భలే సిస్టమ్ నేర్చుకున్నారండి చర్చి వాళ్ళు, క్రియల్లో తప్పిపోకుండా ఉంటే బాగుండు. అది మీరు నేర్చుకుంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు క్రియల్లో తప్పిపోవద్దు, పాటలు పాడటంలో తప్పిపోవద్దు, వాక్యం చదవటంలో తప్పిపోవద్దు, డ్రమ్స్ ప్లే చేయడంలో తప్పిపోవద్దు. అప్పుడు మమ్మల్ని అయ్యగారు ఏమండవు, విశ్వాసులు మమ్మల్ని ఏమనరు. తెల్ల బట్టలు వేసుకోవటంలో తప్పిపోవద్దు, చర్చికి రావటంలో తప్పిపోవద్దు. అప్పుడు మా మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అయ్యగారికి. అబ్బాయి వీళ్ళు పద్దాకులు వచ్చేస్తున్నారు చర్చికి, చెప్పిన వారం వల్ల వచ్చేస్తున్నారు, పనులు మానేసి మరి వచ్చేస్తున్నారు, తిండి తిప్పలు లేకపోయినా వచ్చేస్తున్నారు, తెల్లబట్టలు వేసుకుంటున్నారు, ఎంత ఇదైనా అని అయ్యగారు కొంచెం గుడ్ ఇంప్రెషన్ వస్తుందని నా ఇంప్రెషన్ పొందుతున్నావు. నువ్వు అక్కడ దేవుడు చిటపట్లాడుతున్నాడు నీ మీద, చిటపట్లాడిపోతున్నాడు నీ మీద దేవుడు. హృదయ ఆలోచనలో రోజు తప్పిపోతూనే ఉన్నావు. క్రమాల్లో తప్పిపోవటం పెద్ద విశేషం ఏం కాదండి, తప్పిపోకుండా పోవటం. మీరేంటో పెద్ద ఇది పెద్ద గొప్పగా హైలైట్ చేసేస్తున్నారు. ఎవడన్నా చేస్తాడండి సంఘ క్రమాలు, ఎవడన్నా పాటిస్తాడండి, వస్తాడండి, తిట్టగా గద్దించగా ఎవడో ఒకరు సెట్ అవుతాడండి. కానీ ప్రతిరోజు తప్పిపోతున్న హృదయాలోచనలు ఏంటి, ఆ సంగతి ఏంటి? ఇంతకీ నీకు ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. వారి నాలుక ఘాతుక బాణం అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచిన అభిప్రాయాలు ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. అదుగో చాలండి. ఏంటి హృదయాలోచన తప్పిపోవటం అంటే? ఒకడు తన మనస్సులో వంచిన అభిప్రాయాలను పెట్టుకొని తన నోటితో సమానంగా మాట్లాడటమే హృదయ ఆలోచనలలో తప్పిపోవటం అంటే అర్థం. ఒక వ్యక్తిని పలకరిస్తున్నావంటే నీ మనసులో ఆ వ్యక్తి మీద సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా, గుడ్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆ వ్యక్తితో నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. ఏంది కథ? లోపల కథ ఏంది? లోపల వ్యక్తి మీద ఎన్ని కుట్రలు పెట్టుకుని నవ్వుతా మాట్లాడుతున్నావు నువ్వు? లోపల ఎన్ని కుట్రలు పెట్టుకొని సమాధానం అని చెప్తూ షకండిస్తున్నావు? నేను చూడట్లేదు అనుకుంటున్నావా? ఏమండి, మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పరలోక రాజ్యమును కోల్పోతున్నారు. చూడండి, అవసరమా? లోపల వంచిన అభిప్రాయాలు పెట్టుకొని నోటితో సమాధానంగా మాట్లాడటం, లోపల ద్వేషపూర్వితమైన రాగోభావాలను పెట్టుకొని బయట సమాధానమైన సెకండ్లు ఇవ్వటం అవసరమంటారా? చిన్న చిన్న పనులు కూడా మీరు కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో నువ్వేం మాట్లాడుతున్నావో నీ మనస్సులో అటువంటి గుడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నువ్వు ఒక వ్యక్తితో సమాధానంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నీ మనస్సులో కూడా సమాధానంగా ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు పొగుడుతున్నప్పుడు ఆ వ్యక్తిని పొగిడేటప్పుడు నీ మనస్సులో కూడా పొగడుతలు ఉండాలి. లోపల వ్యక్తిని తిట్టుకుంటా బయట వ్యక్తిని పొగుడుకుంటా ఉండొద్దు. ఆలోచించొక్కసారి, ఎంతమంది హృదయాలోచనలు తప్పిపోతున్నాయి. బయట సమాధానంగా మాట్లాడుతున్నావు, లోపల వంచిన అభిప్రాయాలు ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తుల గురించి లోపల వేరే ఫీలింగ్ ఉంది నీకు. కానీ పైకి ఏదో మురిపిస్తున్న వాళ్ళని, ఏదో చెట్లెక్కిస్తున్న వాళ్ళని, ఏదో గగన వీధుల్లో విహరిస్తున్న వాళ్ళని, కానీ మాట్లాడుతున్నట్లుగా లోపల వ్యక్తి గురించి ఆ ఇంప్రెషన్ నీలో లేదు, ఆ మైండ్ సెట్ నీకు లేదా వ్యక్తి గురించి. కానీ బయటికి మాటలు మాత్రం, సమాధానం వర్షం మాత్రం ఎగదోసి కొడతా ఉంది. ఫుల్ ఫ్లోటింగ్ అవుతుంది నీ నోట్లో నుంచి వర్షం, సమాధాన వర్షం, సంతోష వర్షం,
కానీ లోపల అటువంటి వర్షం లేదే ఆ బిడ్డ గురించి. ఆలోచించండి ప్రియ దైవజనం ఒక్కసారి. యేసు ప్రభు వారిని ఒకడు భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచి పంచపరవన్నాలు పెట్టాడు టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద పంచపరవన్నాలు. ఒక పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి ఆయన ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వచ్చి వెనక నుండి ఏడిచి ఆయన పాదాలను తడిపి, ఆయన పాదాలను తలవెంట్రుకలతో తుడిచి, విలువైన అత్తర సీసాను పగలగొట్టి ఆయన పాదాలకు పూసి ముద్దులు పెట్టింది. ప్రభు అన్నాడు, సిమోను సిమోను, చూస్తున్నావా ఎంత గొప్ప పని చేసిందో? నువ్వు ఉన్నావు ఎందుకురా? నీ లెవెల్ చూపించుకోవడానికి నాకు భోజనాలు పెడుతున్నావు, నీ టెక్కు చూపించుకోవడానికి, నీ షోయింగ్లు చూపించుకోవడానికి, నీ కేటగిరీ చూపించుకోవడానికి, నీ ధనం చూపించుకోవడానికి, నీ ఆస్తిపాస్తులు చూపించుకోవడానికి, ఇది మా స్టైల్, ఇది మా రేంజ్ అని చూపించుకోవడానికి నువ్వు పంచపరమాన్నాలు వచ్చి ఇక్కడ పెడుతున్నావు. కానీ ఆమె హృదయంలో ఏ స్వార్థం లేదు. విలువగలిగిన వెలవైనటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆత్తరబుట్టిన పగలగొట్టిన పాదాలకు పూసింది. కన్నీటితో నన్ను కడిగింది, కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఆమెకు ఏ స్వార్థం లేదు. కానీ నువ్వు నాకు భోజనం పెట్టే విషయంలో స్వార్థం చూపిస్తున్నావు. నువ్వు నాకు మనస్ఫూర్తిగా పెట్టట్లేదు భోజనం. నీ టెక్కు చూపించుకోవడానికి, మీడియా వాళ్ళు వచ్చారు కదా, టెక్కు చూపించుకోవడానికి, నీ ధనం చూపించుకోవడానికి, నీ రేంజ్ చూపించుకోవడానికి పెడుతున్నావు. కానీ ఈ పంచపరవన్నాలు నా హృదయపూర్వకంగా నాకు పెట్టట్లేదు, అందుకే నేను దాన్ని స్వీకరించట్లేదు అన్నాడు. దేవుడు పై రూపాన్ని చూశాడు, లోపల చూశాడు. దేవుడు అక్కడ సీమోన్ని లోపల చూసి మాట్లాడాడు. ఎక్కడైనా సరే దేవుడు లోపల చూసి మాట్లాడతాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, దేవుడు మాట్లాడే విషయాల్లో ప్రతి ఒక్కటి లోపల చూసే మాట్లాడతాడు ఆయన. ఎన్ని ఉదాహరణలు చెప్తానో ఈ రోజు రాత్రి నేను మీకు. ఇంకా ఈ పూట సరిపోదన్నమాట, ఇంకా రాసుకొని వస్తే ఉదాహరణలు. దేవుడు ఎక్కడైనా సరే మనుషుల యొక్క హృదయాన్ని చూసే మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా దేవుడు పై షోయింగ్లు చూసి మాట్లాడలేదు. సీమోన్ అన్నాడు, సీమోనా నువ్వు పెట్టిందంటే బేస్ట్రా అన్నాడు. అదేంటి ప్రభా, పంచపరవన్నాలు నీకోసమే వండిస్తే నీకోసమే స్పెషల్గా ఇటలీ నుంచి ఏదో దేశం నుంచి తెప్పించి స్పెషలిస్టులను తెప్పించి వంట చేసి నీకు పెడితే ఏంటి ఎట్లా అన్నావు ఏంటంటే ప్రభు అన్నాడు, నీ యొక్క టెక్కు చూపించుకోవడానికి పెట్టేవరా, నీ హృదయపూర్వకంగా నాకు పెట్టలేదు అన్నాడు ప్రభు. ఆమె చూడు హృదయాన్ని కుమ్మరించింది నా పాదాల మీద. ఆమె హృదయం అంతా దుఃఖమంతా నా పాదాల మీద పోసేసింది. ఇష్టపూర్వకంగా నన్ను నా పాదాలు కడిగింది కన్నీటితో, ఇష్టపూర్వకంగా తల వెంట్రుకలతో తుడిచింది, ఇష్టపూర్వకంగానే ఆ యొక్క అత్తర బుట్టిని పగలగొట్టి నాకు పూసింది, ఇష్టపూర్వకంగానే నాకు ముద్దులు పెట్టింది. నువ్వంత స్వార్థపూర్వకంగా నన్ను పిలిచావు, నీ పేరు కోసం, నీ ప్రఖ్యాతి కోసం, యేసయ్య మా ఇంటికి వచ్చాడని ఒక రేంజ్ కోసం, డబ్బుకు కోసం, మాలాంటి వాళ్ళు ఇళ్ళకే వస్తాడు యేసయ్య అని చెప్పుకోవడానికి కోసం నువ్వు పిలిచావురా నన్ను, హృదయపూర్వకంగా పిలవలేదన్నాడు సీమోన్ని దేవుడు. హలో, నువ్వు చేస్తుంది పైనంతా చేయొచ్చు, పాటలు పాడొద్దా, ఈ రోజు నుంచి పాడాలి, నాట్యం వేసుకుంటూ ఆరాధన చేయొద్దా, చేయాలి, క్రమానికి రావద్దా, రావాలి, కానీ అవి కాదు ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు చూసేది అవి కాదు, కానీ అవి చెయ్యాలి. అవి ధర్మం, క్రైస్తవ ధర్మం అది. అవి చేయాలి, కానీ వాటిని పట్టించుకోడు దేవుడు. హృదయ ఆలోచనలు మాత్రమే ఆయన పట్టించుకుంటాడు. ఈ సందర్భంగా చెప్తున్నా, హృదయ ఆలోచనలు మాత్రం తప్పిపోయినట్లుంటే ప్రమాణం చేస్తున్నాడు, కోపంతో విసిగిపోయి ప్రమాణం చేస్తున్నాడు, నా విశ్రాంతిలో ఇప్పుడు కాదు రేపు నేను వచ్చేటప్పుడు కూడా నేను తీసుకెళ్ళను నా విశ్రాంతిలోనికి. నువ్వు అసలు రావటానికి వీల్లేదని దేవుడు అక్కడ కళాఖండిగా చెప్పేస్తున్నాడు కదా. సీమోన్ లాంటి వాళ్ళు ఎచ్చులు కొలది డంబములు కొలది ఊరేగుతున్న వారి యొక్క ప్రేమాభిషేకములు ఆయన పొందడు. ఆలోచించండి, నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కూడా హృదయపూర్వకంగా ఉందా? నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కూడా హృదయాలోచనలు తప్పిపోకుండా చేస్తున్నావా? హృదయాలోచనలు నువ్వు తప్పిపోకుండా ఉన్నావా? ఆలోచించండి ప్రియ దైవజనమా. బయటికి ఎన్ని చేస్తున్నా, బయటికి ఎన్ని రకాల భోజనాలు వండి పెడుతున్నా, లోపల ఆ ఫీలింగ్ లేనిదే ఎట్లా కుదురుతుంది? జ్ఞాపకం చేసుకుందాం మనందరం. ఒకరోజు శిష్యులందరూ కూర్చున్నారు. శిష్యులందరిలో ఒక వాగ్వాదం కలుగుతుంది. శిష్యులందరూ ఒక డిబేట్ లాగా అనమాట. నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప. శిష్యులందరూ. పేతురు అంటాడు నేనే గొప్ప అంటాడు. ఎందుకు పేతురు అంటే, అదిగో గుత్తి నా చేతిలో ఉంది చూడు, తాళపు గుత్తి, నేనే గొప్ప, పరలోకపు తాళపు గుత్తి నాకు ఇచ్చాడు, నేనే గొప్ప అంటున్నాడు. యోహాన్ అంటున్నాడు, నువ్వేంట్రా బాబు గొప్ప, నువ్వు తాళపు గుత్తి పట్టుకున్నావు, నువ్వు పొద్దాకలు నిద్రపోతానే ఉంటావు, ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు. నేను గొప్ప, యేసయ్య రొమ్ము మీద ఆనుకొని పడుకుంటాను, నేను ఆయన రొమ్ము మీద ఆనుకునే అనుభవం నాకుంది. నువ్వేంట్రా గొప్ప, నువ్వు నిద్రపోతావు. పేతురు ఎక్కడికి వెళ్ళినా నిద్రపోయేవాడు. ఇప్పుడు ఎంత తాళపు చోలు ఇచ్చినా నిద్రపోతే ఎవడో ఒకడు లాకపోతే ఏంటి పరిస్థితి? అదే అంటున్నాడు యోహాను, రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడు.
ఒరే బాబు మూసుకూర్చారు నాయన, నేనే గొప్ప, నేను దేవుడు రొమ్ము మీద అనుకుంటానన్నాడు. మీరిద్దరు గొప్ప కాదని యాకోబు తగులుకున్నాడు. మీరిద్దరు గొప్ప కాదు, నేను గొప్ప, ఒంటి ఒంటి కాలు మీద, ఒంటి మోకాల మీద నేను దివారాత్రులు ప్రార్థన చేయగలను, నేనో గొప్ప అంటాడు ఇక్కడ యాకోబు. చూడండి ఆ సందర్భాన్ని చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 46, 47 వచనాలు చూడండి. తమలో ఎవడు గొప్పవాడో అని ఎవడు గొప్పవాడోనని వారిలో తర్కము పుట్టగా యేసు నా వైపు చూడండి, ఇక చాలు. వారిలో ఎవరు గొప్పవారోనని చదువు, మళ్ళీ చదువు తల్లి, క్లియర్ గా చదువు. తమలో ఎవరు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి, అదిగో నా వైపు చూడండి, యేసు వారి హృదయాలోచన ఎరిగి. దేవుడు దేన్ని ఎరుగుతాడు? హృదయ ఆలోచన. గుర్తుపెట్టుకో, పై షోయింగ్లు ఏమి పట్టించుకోడు, గుర్తుపెట్టుకో. పైన ఉండాలి కానీ దేవుడు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. హృదయాలోచనలు ఎరిగాడు. పేతురు రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడు, యోహాన్ రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడు, యాకోబు రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడు, నేను గొప్ప అని వారు రన్నింగ్ కామెంట్లు చేసుకుంటే ప్రభు వాళ్ళ హృదయాలోచనలు ఎరిగి అన్నాడు, ఒరే మీరెవ్వరు గొప్ప కాదురా, ఎవడు అల్పుడో ఎవడు దీనుడో వాడే గొప్ప అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు శిష్యుల గురించి చెప్పానంటే, యేసు వారి హృదయాలోచనలు ఎరిగి. నీ హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నావు? పైకి చర్చికి బాగానే వస్తున్నావు, హృదయంలో ఏమనుకుంటున్నావు? పైకి తెల్ల బట్టలు బాగానే వేసుకుంటున్నావు, హృదయంలో ఏమనుకుంటున్నావు? పైకి చర్చి కార్యక్రమాలకి బాగానే వస్తున్నావు, హృదయంలో ఏమనుకొని వస్తున్నావు? పైకి పాటలు బాగానే పాడుతున్నావు, హృదయంలో ఏమనుకుంటున్నావు? దేవునికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది హృదయానికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే నేను ఆరాధనకి పదే చెప్తున్నా, మనస్సుతో అను, శరీరంతో కాదు, మనస్సుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన. అవి పై షోయింగ్లు చూపించుకోవు. మనస్సు, ఆత్మ, సత్యం అంటే అవన్నీ ఎన్నర ఉంటాయి లోపల. అటువంటి ఆరాధన ప్రభు స్వీకరిస్తాడు. మీరు ఎక్కడ చదవండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ అంతా తిరగేసి మరగేసిన దేవుడు హృదయాలోచన బట్టే మాట్లాడిన సందర్భాలు కొన్ని వందల వేల సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా శరీరానుసారంగా దేవుడు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు ఆయన. మరి నీ దేవుడు ఎవరు? నీ దైవజనుడు ఎవరు? పై రూపాన్ని చూసి మాట్లాడతాడు నీ దైవజనుడు. నేను ఒప్పుకుంటాను. నీ పై డ్రెస్సింగ్ స్టైల్ చూసి, నీ పై క్రమం చూసి నేను ఓకే, నా బిడ్డలు ఇక నాకు తిరుగులేదు అనుకుంటున్నా ఇప్పుడు కూడా. జయరాజు కాదా ఆయన, అల్లాటప్పవుడు కాదు. హృదయాన్ని పరిశీలించి, హృదయాన్ని వలవేసి జల్లిడి పట్టేవాడు నీ హృదయాన్ని. నువ్వు తమాషాలు నా దగ్గర ఆడినట్టు ఆయన దగ్గర ఆడితే కుదరదు, కత్తిరించి పెడతాడు. అందుకే దేవుడు నీతో సూటికి రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యుల్లాగా మీరు కూడా నేను గొప్ప అని మీ హృదయ ఆలోచన దేవుడు పరిశీలిస్తున్నాడండి. మీ హృదయ ఆలోచన దేవుడు చూస్తున్నాడండి. ఎవరెవరు హృదయాలోచనలు తప్పిపోతున్నారో, ఎవరెవరు వారి యొక్క వంచిన అభిప్రాయాల ద్వారా హృదయాలోచనల నుంచి తప్పిపోతున్నారో, ఎవరెవరు నోటి మాటలతో సమాధానాన్ని అనే వర్షాన్ని కురిపిస్తున్నారో కానీ వాళ్ళ హృదయంలో వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, కానీ బయటికి బాగానే మాట్లాడుతున్నారు. వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, బయటికి బాగానే నవ్వుతున్నారు. వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, బయటికి బాగానే పలకరిస్తున్నారు. వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, బయటికి బాగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, బయటికి బాగానే మా ఇంటికి రాని పిలుస్తున్నారు. వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, బయటికి బాగానే సన్మానిస్తున్నారు. మనసులో వంచిన అభిప్రాయాలు ఉన్నాయి, మొత్తం అంతా లోపల వంచిన అభిప్రాయాలు పెట్టుకొని బయట ఇగిలిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఏం మాట్లాడాడో తెలిసి రాత్రి నీకు, నువ్వు చేస్తున్న దౌర్భాగ్యమైన ఆ పని ద్వారా, మార్చుకోలేని ఆ క్రియ ద్వారా దేవుడు అంటున్నాడు, పెద్ద ప్రాజెక్టు నీకు ఇద్దామని శాంక్షన్ చేసి పెట్టిన ప్రాజెక్టు దేవుడి రాత్రి ఇవ్వనంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఇక్కడ మనం ఉండిపోం కదా. ఉండిపోని దానికి వంచిన అభిప్రాయాలు పెట్టుకొని బయట నవ్వుతా సంతోషంగా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టును పోగొట్టుకుంటున్నావు. అయ్యా బాబు, చిన్న చిన్న తప్పుల ద్వారా విశ్రాంతినే పోగొట్టుకుంటున్నావు. ఆయన ఇవ్వడంట.
ఇవ్వడంట. నువ్వు ఏడ్చి గీ కొట్టినని ఇవ్వడాయన. ముందల నీ హృదయ ఆలోచనలు తప్పిపోవటం ఆగు. నీ హృదయ ఆలోచనలు తప్పిపోవటం మానే. హృదయాన్ని మంచిగా పెట్టుకో, చక్కగా పెట్టుకో. దేవుడు శిష్యుల హృదయాన్ని పరిశీలించాడు. రే పేతురు, యోహాను, యాకోబులు ట్రెండ్ ఏంటి? ఎవరి హృదయాల్లో వాళ్ళు రన్నింగ్ కామెంట్లు ఇచ్చుకుంటున్నారు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎవడో గొప్ప కాదన్నాడు. వాళ్ళు ఏం చెప్పాలా యేసుప్రభుకి వెళ్ళి. వాళ్ళు హృదయంలో అనుకుంటుంటే వాళ్ళని పిలిచాడు దేవుడు. మీరేంటి హృదయంలో? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి ప్రభా, మేము మాట్లాడుకుంటున్న మాటలు మీకెలా తెలుసు? మా హృదయంలో అనుకుంటున్నటువంటి ఆ ఫీలింగ్ మీకెలా తెలుసు అంటే, ప్రభు అన్నాడు, నేను హృదయంతరంగములను జల్లెడేసే దేవుడిని. నేను అర్థమవుతుందా? పైదాన్ని కాదు జల్లెడేసేది, నీ శరీరాన్ని కాదు. బరువు ఎంతున్నావు, పొడుగు ఎంతున్నావు, నల్లగున్నావా, తెల్లగున్నావా, పొట్టుకున్నావా, కొరసుకున్నావా అని చూడ్డు. హృదయాన్ని జల్లెడేస్తాడు. అర్థమవుతుందా? హృదయాన్ని జల్లెడేస్తే నీ పరిమాణం ఏంటి? హృదయాలోచనలో ఎల్లప్పుడూ తప్పిపోతూనే ఉన్నావు. రోజు అంట, ఈ రోజు ఆ రోజు కాదు, రోజు నీ హృదయాలోచనలలో తప్పిపోయి మందిరానికి వస్తున్నావు. తప్పిపోతున్నావు, తప్పిపోతున్నావు, తప్పిపోతున్నావు. అందుకే నిన్ను చూసి నాకు విసుగొచ్చేసి నేను కోపముతో ప్రమాణం చేస్తున్నాను, నా విశ్రాంతిలో నువ్వు ప్రవేశింపనేరవని. ఆలోచించండి ఒక్కసారి. నీ హృదయాలోచనలు తప్పిపోలేదంటావా? రోజు నువ్వు తప్పిపోతున్నావు, రోజు తప్పిపోతున్నావు. ఏ రోజో చెప్పయ్యా అంటానికి లేదు. ఈరోజు కూడా ఒక గంట క్రితం కూడా, ఒక 10 నిమిషాల క్రితం కూడా, అసలు ఇప్పుడు కూడానేమో కొంతమంది, ఇప్పుడు కూడానేమో వాక్యం వింటున్నప్పుడు చెప్పలేము. హృదయ ఆలోచన తప్పిపోతున్నావు. ఆలోచించండి ప్రియ దైవజనమా. నీకు విశ్రాంతి లేదంటున్నాడు, సమాధానం లేదంటున్నాడు, శాంతి లేదంటున్నాడు, నెమ్మది లేదంటున్నాడు, నిత్యత్వం లేదంటున్నాడు, పరలోకం లేదంటున్నాడు. ఇక నువ్వు స్తోత్రం చెల్లించమని పాడితే ఏంటి, హల్లెలూయా స్తుతి మహిమ పాడితే ఏంటి, పాడకపోతే ఏంటి, చర్చి కొత్త ఏంటి, రాకపోతే ఏంటి, పరలోకమే ఇవ్వనంటాడు కండి. నీకు చేతనైతే చెయ్యి. హృదయాలోచనలో తప్పిపోకుండా నువ్వు ప్రయత్నాలు చెయ్యి. రోజు నుంచి నీకు చేతనైతే హృదయాలోచనలు తప్పిపోకుండా నువ్వు పోరాడు. హృదయాలోచన మస్ట్ అండ్ షుడ్గా తప్పిపోకూడదండి. బయటికి క్రమాలు తప్పిపోకుండా ఉండడం కాదు, బయటికి డ్రెస్సింగ్ శైలు తప్పిపోకుండా ఉండడం కాదు, బయటికి పాటలు పాడకుండా కూర్చోవడం కాదు. అన్నీ బాగానే చేస్తున్నావు, ఇవి బాగానే చేస్తున్నావు. ఈ రోజు నుంచి నీ హృదయానికి టార్గెట్ చేసుకో, నీ హృదయాన్ని టార్గెట్ చేసుకో. నీ హృదయం తప్పిపోకుండా ప్రతిరోజు నీ హృదయాన్ని పరిశీలించు. నువ్వు ప్రతిరోజు నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. ప్రతిరోజు ఎక్కడ తప్పిపోతున్నావో చెక్ చేసుకో. ప్రతిరోజు పశ్చాత్తాపంలో మునిగిపో, కన్నీరు మున్నీరు. ఎందుకంటే హృదయాలోచనలో తప్పిపోయే వాడికి నిత్యత్వం ఉండదు, పరలోకం ఉండదు, విశ్రాంతి ఉండదు. కది లేకపోతే ఎందుకురా బాబు బైబిల్ పట్టుకున్నావు? భూమికి భారం, పరలోకమే లేదంటే ఎందుకయ్యా నువ్వు భూమికి పెద్ద భారం? ఆలోచించు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు వదిలేస్తున్నాడు దేవుడి పూట. ఇంకొక ఉదాహరణ చెప్తారు వినండి, బోల్డ్ ఉదాహరణలండి. యేసుప్రభు వారు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు. 30 లక్షల మంది విడుదలయ్యి వాళ్ళు ప్రయాణమై వెళ్తుంటే ఎదురు ఎర్ర సముద్రం. దేవుడు అటే నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. నా వైపు చూడండి, దేవుడు అటే నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఎదురు ఎర్ర సముద్రం ఉంది, ఆగిపోయారు. జనమందరూ ఆగిపోయారు. 30 లక్షల కాల్బలం ఆగిపోయింది. వెనక నుంచి ఐగుప్తు రథాలు, ఐగుప్తు భటులు, ఐగుప్తు సైనికులు వస్తున్నారు ఈయన చంపేయడానికి. ప్రజలందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ప్రభువా ప్రభువా, అయ్యా తప్పించు, రక్షించు, దాటించు, ఏదో ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలోచన అంతా ఏముందో తెలుసా? ఇప్పుడు ఐగుప్తుకి మేము వెళ్ళిపోతాము, మేము వాళ్ళకు లొంగిపోతాము, మేము తిరిగి వెళ్ళిపోతాము, ఈ మాయదారి పాస్టర్ గారు మమ్మల్ని తెచ్చాడని హృదయంలో అనుకుంటున్నారు. పైకి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకయ్యా ప్రార్థన? ఎందుకు ప్రార్థన? హృదయం అంతానేమో ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము చనిపోవడం మాకు ఇష్టం లేదు, మేము క్రీస్తు కోసం హతసాక్షి అయిపోవడం మాకు ఇష్టం లేదు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, వాళ్ళకి లొంగిపోతాం, వాళ్ళకి మేము దాసులం అయిపోతాం అనేమో లోపల. బయటికేమో నువ్వు రక్షించేవాడవు, బలపరచేవాడవు, స్థిరపరచేవాడవు, దాటించేవాడవు, చీల్చేవాడవు అని బయటికి డైలాగులు. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా హృదయాలోచనని? నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటి? లోపల కలిగి ఉన్న ఒక నిర్ణయం ఏంటి? చాలా మంది ఇలా ఉంటారండి. పైకేమో స్వస్థపరచు అంటారు, స్వస్థపరచువాడవు నీవే అంటారు,
బలపరచువాడవు నీవే అంటారు. బలం కోసం శిలైన్లు ఎక్కించుకుంటారు పోయి. బలపరచువాడు ఎవడు? బలపరచువాడవు నీవే అన్నప్పుడు నీకు శిలైన్ల బలం ఎందుకురా నాయన? పైకేమో బలపరచువాడవు, స్వస్థపరచు యెహోవా, మామూలుగా అంటారు మళ్ళీ సైన్యములకు అధిపతియగు యెహోవాను నీవు. ఎందుకురా నాయన డైలాగులు, భారీ ఎత్తున డైలాగులు వదులుతున్నావు? మనసులో ఉంది ఒకటి, ఇది శిలైన్ల ద్వారా బలం వస్తుందని మనసులో అనుకుంటున్నావు. ప్రార్థన అయిపోయినాక హాస్పిటల్కి వెళ్ళి 2 శిలైన్లు ఎక్కించుకోవాలని మనసులో అనుకుంటున్నావు, మళ్ళీ పైకేమో బలపరచువాడవు నీవేనా ప్రార్థన చేస్తున్నావు. అవసరమా? చూడనుకుంటున్నావా దేవుడిని హృదయాన్ని? పరిశీలించడనుకుంటున్నావా? ఎంతమంది హృదయాలోచనలు తప్పిపోతున్నారు. మీకులాంటోడు ఒక స్టోరీ చెప్తాను వినండి. సారీ, మీకులాంటోడు కాదు కానీ అతను ఒక ప్రవక్త. ఎవరండి అతను? ఒక ప్రవక్త. మామూలుడు కాదండి. దేవుడు అతన్ని అభిషేకించాడు ప్రవక్తగా. ఎలా అభిషేకించాడని అడగరే? ఎలా తెలుసా? నీవు ఎవరిని శపించిన వారు శపించబడతారు, నీవు ఎవరిని దీవించిన వారు దీవించబడతారని అభిషేకం దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు. ఇంతకీ ఆ ప్రవక్త ఆ పేరు ఏదో కాదు, బిలాము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా బిలామును అభిషేకించాడు. ఏమని? నువ్వెవరిని శపిస్తే వారు శపించబడతారు బిలాము, నువ్వెవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. ఈ అభిషేకం పొందుకోమని దేవుడు ఇచ్చాడు. అయితే ఒకరోజు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు ప్రజలు బయలుదేరుకుంటా వచ్చి మోయాబు దేశంలో కుప్పలుగా జనం షెల్టర్ వేసుకుంటున్నారు. షెల్టర్లు ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యారు దేవుని యెహోవా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమయ్యి మోయాబు దగ్గరకు వచ్చారు. మోయాబు దగ్గరకు వచ్చి అక్కడ ఒక షెల్టర్లు ఉండటానికి ఒక 2-3 రోజులు, ఒక 4-5 రోజులు, అంటే అక్కడ నుంచి దాటి వెళ్ళిపోయిన దాకా. కనానుకు గద వీళ్ళు ప్రయాణం చేస్తుంది, మధ్యలో మోయాబు దగ్గర ఆగారు. ఆ మోయాబు యొక్క రాజు ఎవరంటే బాలాకు. ఈ బాలాకు అనే రాజు ఆ కుప్పల జనం చూసి, వామ్మో వీళ్ళు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసేసుకునేలాగున్నారు, దీన్ని దోచేసుకునేలాగున్నారు అని చెప్పి బిలాము దగ్గరికి కొంతమంది దూతల్ని పంపించాడు బాలాకు రాజు. ఏమని? బిలామును తీసుకురండి, అతను ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పండి, అతన్ని మీరు తీసుకురండి, ఈ ప్రజలందరినీ శపించాలి. ఏంటంట? ఈ ప్రజలందరినీ శపించాలి, బిలాముకి చెప్పండి. కుప్పల 30 లక్షల మంది జనం వచ్చేసారని చెప్పండి. ఎక్కడోళ్ళో తెలియదు, ఏ ప్రజలో తెలియదు, వచ్చేసేసి మోయాబుని ఆక్రమించేస్తున్నారు, భూమి అంతా కబ్జా చేసేస్తున్నారు. అయ్యా నువ్వు వచ్చే ప్రజల్ని శపించయ్యా, వాళ్ళని చల్లా చెదురు చెయ్యయ్యా బిలాము, నీకు కావలసింది ఇస్తాడంట రాజు అని చెప్పండి అని వాళ్ళని పంపించాడు. వచ్చాడు బిలాము గారు ఏంటయ్యా, మేము పలానా బాలాకు, ఈ మోయాబు దేశానికి, ఈ పట్టణానికి రాజు అయిన బాలాకు యొక్క దూతలం, మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారు. ఎందుకని రమ్మంటున్నారు అంటే, ఎక్కడో నుంచి కుప్పలు జనం వచ్చేసి మోయాబులో షెల్టర్లు ఉండటానికి స్థలాన్ని ఏర్పరచుకుంటున్నారు, వారిని శపించాలంట, వారిని చల్లా చెదురు చేయాలంట, నీ వాక్కు మంచిదని ఈ మోయాబు దేశం అంతా చెప్పుకుంటుంటే విన్నాము. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటగా యెహోవా, కాబట్టి నువ్వు వచ్చి శపించయా అని అన్నారు. మరి నీకు కావాల్సింది ఇస్తారు, నీకు ఘనత వచ్చేటట్లు చేస్తాడంట రాజు, నీకు ఏది కోరుకుంటది ఇస్తాడంట. అంటే సరే ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి అని వాళ్ళ రాత్రి అక్కడ పడుకోబెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో. ప్రభు వచ్చాడు. ప్రభు రోజు వస్తాడు, బిలాము ఇంటికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మామూలోడు కాదండి బిలాము ఇంటిలోకి సైన్యములకు అధిపతి యెహోవా ప్రతిరోజు వస్తాడు, ప్రతిరోజు బిలాంతో మాట్లాడతాడు. అయితే యేసు ప్రభు వచ్చాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు వచ్చాడు. వచ్చి, బిలామా వీళ్ళు ఎవర్రా, ఎప్పుడు చూడలేదు వీళ్ళ ముఖాల్ని, ఎవరిల్లు అంటే, అయ్యా వాళ్ళెవరో కాదు, మన రాజు బాలాకు ఉన్నాడు కదా, వాళ్ళ దూతలంట, ఎవరో సైన్యం వచ్చేసి షెల్టర్లు వేసేసుకొని భూమి కబ్జా చేస్తున్నారంట, వాళ్ళని శపించడానికి చల్లా చెదురు చేయడానికి నన్ను పిలుస్తున్నారయ్యా, మరి ఎలనా వద్దని అడుగుదామని అంటే, బిలాము వాళ్ళు ఎవరనుకున్నావు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, బిలాము వద్దు అన్నాడు. వాకలైంది, దూతలారా మీకు దండాలు, మా ప్రభు వద్దన్నాడు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేశాడు. పంపించేస్తే బాలాకు అంటున్నాడు, ఏంట్రా మీరేంటి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు, ఏంటి బిలాం ఏంటంటే, అయ్యా రానన్నాడయ్యా, వాళ్ళ ప్రభు మాటే వేదం అంటయ్యా, బిలాముకి రానన్నాడయ్యా అన్నారు. వాళ్ళకంటే పరమ యోధుల్ని, వాళ్ళకంటే పరమ ప్రఖ్యాతుల్ని పంపించాడు మళ్ళీ బాలాకు.
బిలాము దగ్గరికి వాళ్ళు వచ్చారు. బిలాము గారు ఫస్ట్ మా అసిస్టెంట్లు వస్తే మీరు రానన్నారంట. అయ్యా మీరు కోరింది ఇస్తారంట, అయ్యా మీరు కోరింది ఇస్తారంట రాజుగారు, మీరు రండి ఆ ప్రజల్ని శపించండి, ఆ ప్రజల్ని మీరు చల్లాచెదురు చేయండి అని వాళ్ళు వచ్చి చెప్పారు. అయితే ఏమన్నాడో చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడో చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను. అదిగో ఏమంటాడు చూడండి, బాలాకు ఇంటెడు ఎండి బంగారం నాకు ఇచ్చిన, కొద్ది పనినైనను గొప్ప పనైనా చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. పవర్ఫుల్ డైలాగ్ మళ్ళీ రెండోసారి వదిలాడు. ఓరి బాబుల్లారా, ఫస్ట్ ఓడికి అదే చెప్పా, నీకు అదే చెప్తున్నా. ఇంటెడు బంగారం నాకు ఇచ్చిన, ఈ దేశాన్నే నాకు రాసిచ్చిన నా ప్రభువు మాట మీరనన్నాడు. మీరనన్న తర్వాత ఏం జరిగిందో చూడండి. చదవండి తల్లి 19. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి నా వైపు చూడు. బిలాము వద్దన్నోడివి వాళ్ళని డైరెక్టర్గా తిరిగి పంపించాలి. ఎందుకు పడుకోబెట్టుకున్నావు ఇంట్లో? లోపలేదో ఆశ ఉంది బిలాముకి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఒప్పుకుంటాడో ఒప్పుకోడు, మళ్ళీ ఒకసారి అడిగి చూద్దామని. సరే కానీ నాకు రాజుగారు ఇంటి బంగారం ఇచ్చిన వద్దురా బాబు, కానీ ఈ నైట్ ఇక్కడ పడుకోండి, ఏదో ఒకటి దేవుడు ఏమైనా ఎక్స్క్యూజ్ అవుతే అడిగి చెప్తానని ప్రార్థన చేస్తున్నాడు. చదవండి తల్లి. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. తెలుకొని వచ్చేది నువ్వు ఎట్లా వెళ్తావని ఫిక్స్ అయిపోయావు, మళ్ళీ ప్రార్థనలు ఎందుకు? దొంగ ప్రార్థనలు. ఇప్పుడు నువ్వు ఎట్లాగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావు, ఆ ఫంక్షన్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావు, ఆ పేరెంటానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావు, మళ్ళీ దొంగ ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చావు. మళ్ళీ ప్రార్థనా గదిలోనికి తలుపులేసి మరీ చేస్తున్నావు ప్రార్థన. ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకొని ఆయన్ని అడుగుతావు, ఏమంటాడో ఏమో. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని ఉంచమనిందే, నువ్వు వాళ్ళని పడుకోమనిందే, వాళ్ళతో రేపు పొద్దున్న లెగిసి వెళ్ళిపోదామని పడుకోమన్నావు. మళ్ళీ ప్రార్థన ఒకటి చేస్తే ఎంతమంది లేరు ఇలాంటి జనాలు. మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయి బయటకు ఊరకని దైవజనుడికి వచ్చి ప్రార్థన చేయమంటాం. కామన్ అయిపోయింది. మనసులో ఆల్రెడీ ఒకటి బలంగా ఫిక్స్ అయిపోయావు. దైవజనుడికి వచ్చి ఊరకనే 4 మాటలు చెప్పి, అయ్యా ఆయన చిత్తం ఏంటో నాకు ప్రార్థన చేయాలి. నీ చిత్తం ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు మనసులో, ఫలానా చేసేయాలి, ఫలానా దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం ఎందుకురా నాయన? అయితే యెహోవాను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, బిలాము దగ్గరకు వచ్చాడు. ఆ మనుషులు నిన్ను పిలవనొచ్చినప్పుడు నీవు లేచి వారితో వెళ్ళుము. నా వైపు చూడండి చాలిక. దేవునికి స్తోత్రం చెప్పండి. విసికించాడు దేవుణ్ణి. అయ్యా ఎల్లం వద్దా, నీ చిత్తమేంటి ప్రభు అన్నాడు. బిలామాను ఒకటి చిత్తం ఫిక్స్ అయిపోయావు కదా, వెళ్ళిపోరా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమంటే ఇక సావిరంగా చూసుకో, ఇంట్లో నుంచి కేరింతలు పెట్టి బయటికి గెంతుకుంటా ఎగురుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు అలారం కంటే ఫాస్ట్ అనమాట గొంతు బిలాముది. మొత్తం అందరూ తెల్లారుజామున లెగిసిపోయారు బిలాము అరుపులకి. మా ప్రభు వెళ్ళిపోమన్నాడు, ఇదిగో సర్టిఫికేట్ అని చూపిస్తున్నాడు, ఇదిగో సంతకం పెట్టాడు వెళ్ళిపోమన్నాడు అని. మెంటలు వచ్చి వెళ్ళమన్నాడు. ఇష్టపూర్వకంగా వెళ్ళమల్లా నిన్ను. లోపల నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, ఫిక్స్ అయిపోయి నన్ను అడుగుతున్నావు, పో నీ కర్మ నీదని అన్నాడు. కానీ నేను నిజంగా వెళ్ళమని లేదురా బిలాము. ఈ బిలాముకి ఇక ఊపొచ్చేసింది. సర్టిఫికేట్ చూసి దేవుడు వెళ్ళమన్నాడు. ఇంకెవరు అడిగినా ఇతని ఇష్టం చెప్పట్లా, దేవుడు వెళ్ళమన్నాడు. అయ్యగారు చెప్పాడు, నా మీదేగా మీరు దోసేది, ఏది అడిగినా అయ్యగారు వెళ్ళమన్నారండి. అరే దొంగోడ, నీకు ఆల్రెడీ బుద్ధి ఉంది లోపల వెళ్ళాలని. మళ్ళీ పేరు అయ్యగారు వెళ్ళమన్నారండి. మీ అయ్యగారు ఎట్లా వెళ్ళమంటారా అని వాళ్ళు నా మీద నెగిటివ్గా పెట్టుకోవటం. ఇట్లాంటి చోట్లకి వెళ్ళమంటారా సిస్టర్? వెళ్ళమన్నారండి, మరి ఎందుకో నాకు తెలియదు. నీ మనసులో ఉందని చెప్ప వాళ్ళకి. ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి ఒక చిత్తాన్ని నువ్వు క్రియేట్ చేసేసుకొని ఊరికి అయ్యగారి దగ్గరకు వచ్చి అయ్యగారికి పిచ్చెక్కిపోయి వెళ్ళమన్నాడు. వెళ్ళావు. అయ్యగారి పేరు డమరుకంలాగా మోగుతుంది. అయ్యగారు. సరే వెళ్ళాడు. కొండ మీద నుంచుంటే శపించటం అనేది నోట్లోంచి బయటికి రాట్లా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని శపించడానికి వీలవ్వదు బిలాము అన్నాడు. అయినా ఎగేసుకుంటూ వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నాడు అని. కొండ మీద నిలబడ్డాడు, శపించడానికి అవట్లా. ఇంకో కొండ ఎక్కాడు, శపించడానికి అవట్లా. ఇంకో కొండ ఎక్కాడు, శపించడానికి అవట్లా. బాలాకు చెప్పాడు, అయ్యా మాకు శపించడం అవ్వట్లేదు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలయ్యా, వారిని చూస్తుంటే ఆశీర్వదించాలని ఉంది కానీ శపించాలని లేదు అని చెప్పాడు. దేవుడు వద్దనకుండానే తన ఇష్ట ప్రకారం, తన స్వచిత్త ప్రకారం వెళ్ళాడు. ఖడ్గము
ఖడ్గముతో చంపబడ్డాడు బిలాము. జాగ్రత్తగా ఆలోచించండి. మరలా తిరిగి రాలా వెనక్కి, చచ్చిపోయాడు. అంటే నీ నిర్ణయాలు నువ్వు ఫిక్స్ అయిపోయి, నీ సిద్ధాంతాలు నువ్వు ఫిక్స్ అయిపోయి, దైవజనుడికి వచ్చి ఏదో చిన్న ప్రార్థన చేయించుకొని దేవుడి చిత్తం ఏంటో చెప్పండి, దేవుడి నిర్ణయం ఏంటో చెప్పండి. ఆల్రెడీ నువ్వు నిర్ణయించుకున్నావురా నాయన, మళ్ళీ దేవుడి చిత్తం అంటావు, దేవుడి నిర్ణయం అంటావు. ఏంటి నీ పనులేంటి, నీ శాస్త్రులేంటి? అటువంటి వారు ఉన్నారేమో, హృదయాలోచనలో తప్పిపోయి మరి ప్రార్థనలు చేస్తున్నవారు. ఆల్రెడీ నువ్వేదో డిసైడ్ అయిపోయావు, ఏదో పని చేయాలని డిసైడ్ అయిపోయావు. దైవజనుడికి వచ్చేసేమో, దైవజనుడి దగ్గరికి వచ్చేసి, దేవుడి దగ్గరికి వచ్చేసి కళ్ళబుల్ల కథలు అల్లుతా, దేవుడిని పొగుడుతా, దేవుడిని ప్రార్థన చేస్తా ఉన్నావు. లోపల ఒకటి ఫిక్స్ అయిపోయావు. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? బిలాము మనస్సును ఎరిగిన దేవుడు నిన్ను కూడా కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దేవుడు నీ వ్యవహారం ఏంటో తెలుసా ఆయనకి? పైకి బిల్డప్పులు మాటలు, బయటికి బొంబేలెత్తిపోయే మాటలు, బయటికి షోయింగ్ ప్రార్థనలు, చేతులెత్తేసి ఒక్క ఒంటి మోకాల మీద నుంచొని బడబడ ఏడ్చేసి 2 చేతులు ఆకాశం వైపు ఊపేసి, నా తండ్రి, నా ప్రభువా, నా దేవ, లోపల ఒక నిర్ణయం, లోపల ఒక ఫిక్స్డ్ డేటు, ఫిక్స్డ్ నిర్ణయం, ఫిక్స్డ్ ఆలోచనలు, బయటికి ఏమో దేవుడు ఆలోచన తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్లాను, ఒక సిస్టమ్. భలే అల్లావు నువ్వు, భలే డిజైన్ చేస్తున్నావు నీ ప్రార్థనని. ఎందుకమ్మా లోపల ఒకటి పెట్టేసుకొని ప్రార్థన చేయమాకండి, వదిలేయండి. ఎందుకమ్మా ప్రార్థన చేయటం? అటువంటి ప్రార్థనలు దేవుడు ఎండు. అటువంటి ప్రార్థనల ద్వారా నీకు శాపం వస్తుంది. నువ్వు లోపల ఏమి పెట్టుకోలేదా? ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఆప్షన్లన్నీ లోపల పెట్టేసుకొని ఈయన వల్ల కాకపోతే వేరే వాడిని పట్టుకున్నావు ముందల లోపల, పైకి ప్రార్థనలు. ఎందుకు తల్లులారా? ఎవరిని ఉంటే చెప్పండి విశ్వాసులు మాట, అలా చేయొద్దని చెప్పండి, అది కరెక్ట్ కాదని చెప్పండి, అలా కరెక్ట్ కాదని చెప్పండి. మీ దైవజన్ మీ రోజు నుంచి చాలా తప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. అయితేనంట ఒక పట్టణం అంట దాని పాపాలేమో ఆకాశాన్ని కంటిని. ఒక పట్టణం యొక్క పాపాలు ఎక్కడ కంటిని? ఆకాశమును కంటిని. అది అనుకుంటుందంట, నాకు తిరుగులేదు, నేను ఆరోగ్యవంతురాలని, నేను విధవరాలను అవ్వను, నాకు సమృద్ధి ఉంది, తాళ లేని సమృద్ధి నాకుంది, నేను పడిపోను, నేను గెలుస్తా, నేను ఇది అని అనుకుంటుందంట ఒక పట్టణం. కానీ ఆ పట్టణం గతి ఏమైందో తెలుసా? చివరికి దాని మనసులో అనుకుంటుందంట, పైకి కూడా అనట్లా, దాని మనస్సులో, నేను విధవరాలను అవ్వను, నాకు దుఃఖం రాదు, నాకు అసమాధానం ఉండదు, ఎందుకంటే పాపాలేమో ఆకాశాన్ని కంటినా సమృద్ధి పోవాలా దానికి. వినండి, దాని పాపాలు ఆకాశాన్ని కంటినే, అయినప్పటికి కూడా సమృద్ధి అనేది, కొట్లలో బియ్యం అనేది 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం అనేది మాల్ల. అది అనుకుంటుంది, పాపాలు ఆకాశాన్ని కంటినా సరే నా సమృద్ధి తలుకులాడుతుంది, ఇక నన్ను ఎవడు నాతో పోటీకి ఎవడు రాడు, నాకు దుఃఖం అంటూ రాదు, నేను ముండమోయిను, నేను నేను ఇదని మనసులో ఫీల్ అయిపోతుంది. అది ఎందుకు ఏ పట్టణమో చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను. చూడండి, మహాబబులోను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పట్టణం అది? మహాబబులోను. మురిసిపోతుంది. ఏంటిది అనుకున్నావు? మహాబబులోను. ఆ మహాబబులోను వ్యవహారం చూడండి, 5వ వచనం చదవండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. నా వైపు చూడు. పట్టణం పేరేంటి? మహాబబులోను. దాని పాపాలు ఎక్కడ కంటినాయి? ఆకాశానికి పాపాలంటే మామూలు పాపాలు కాదండి, ఆకాశమునకు దాని పాపములంటాయి. దాని వ్యవహారం చూడండి ఎలా పొగుడుకుంటుందో చూడండి. దాన్ని 7వ వచనం చదవండి తల్లి. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను వెధవరాలను కాను, దుఃఖము దుఃఖము నాకు రానే రాదని తన మనస్సులో అనుకొనేను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. దేవుడు చెప్తున్నాడు, ఏయ్ మహాబబులోనా, నీ పాపములు ఆకాశమును కంటినా సమృద్ధిగా ఉందని రెచ్చపోతున్నావా? కొంతమందికి దేవుడు దెబ్బేంటో తెలిసింది. ఎప్పుడు సంతోషంగానే ఉంటామండి మనుషులు. ఎంత పాపం చేస్తున్నా హాయిగా ఉందనుకుంటున్నావు బ్రతుకు.
నేను ఏం చేస్తున్నా, హృదయాలోచనలు తప్పిపోతున్నా, బిందాసుగా ఉన్నాను, బలాదురుగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు దుఃఖం రాదు, నేను ముండమోయిన అనుకుంటుందంట పట్టణం. నేను విధవరాలను కాను, నా భర్త సావడు. చనిపోకుండా ఉంటారండి. దాని ఆశ ఏంటి, దాని అబ్బారం ఏంటండి? నాకు దుఃఖము కలుగునే కలగదు. దేవుడు అన్నాడు, అరే దాన్ని పక్కకు తీసుకొచ్చి దానికి తగిన శాస్తి చేయరా అన్నాడు దేవుడు మహాబబులోను పట్టణానికి. ఏమన్నాడో చూడండి, అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించినో అంతగా వేదన దుఃఖము దానికి కలగజేయండి. ఏమంటున్నాడు? వేదన దుఃఖము దానికి కలగజేయండి. తన మనస్సులో అనుకుంటుందా? మనస్సులో అనుకుంటుందా? మాకేమీ రావు, మాకు రోగాలు రావు, మాకు రోగాలు రావు, మాకు బీపీ షుగర్లు రావు. కొంతమంది దైవజనులు అనుకుంటారు, మాటలు చెప్తున్నా మీకు, మేము తోపులం, మేము తురుములం, మేము అభిషక్తులం, మేము బిలాము వంటి వారు, మేము మోషే వంటి వారు. అలాగే వచ్చినాయి రోగాలు బాధలు. మాకు రావు, మాకు రావు. ఎందుకు రావు? నువ్వు మనిషి పుట్టుకు పుట్టలేదా నీకు రావడానికి? మనుషులైతే వస్తాయి, మనుషులు కాకపోతేనే రావు. ఇప్పుడు జంతువులకు కూడా వస్తున్నాయి కండి వైరస్లు, రోగాలు. ఈడేవాడండి నాకు రావంటాడు. ఇదేం బోధ, ఇదేం వ్యాపారం? చాలామంది అది తప్పుడు బోధలండి. అపోస్తలుడైన పౌలయ్య జీవితాంతం తన మోకాళ్ళ బలహీనతతో పరిచర్య చేశాడు. అపోస్తలందరికీ ఏదో ఒక దుఃఖ వేదన, ఏదో ఒక కలవరం. మాకు బీపీలు రావు, మాకు షుగర్లు రావు, మాకు ఏమి రావు, మాకు అది రావు, మాకు ఇది రావు అంటే చేసి చూపిస్తాడు దేవుడు. అరే నేను మనిషిగా చేయలేదరా? నేను ఎంత అభిషక్తుడమైనా, ఎంత వాక్కుని రిలీజ్ చేసే వ్యక్తివైనా, నువ్వు చెప్తున్న మాట ఎంత జరుగుతున్నా నీకు రోగం రాదా? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అనుకుంటుందంట మహాభవలోను నాకు రోగమే రాదు, నాకు దుఃఖమే తెలియదు. నేను విధవరాలను కాను. దేవుడు శుభ్రంగా సన్మానం చేశాడు దానికి. తన మనస్సును అనుకుంటుందండి, బయట కూడా కాదు, మళ్ళీ తన మనస్సునందు. చాలామంది అలా అనుకున్న వాళ్ళకి దేవుడు తగిన శాస్తి చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకెప్పుడు అలా అనుకోవద్దు దయచేసి. మాకేమో ఉండదండి, మాకు ఎల్లకాలం అట్లానే బ్రతుకుతామండి. ఏంటిదండి ఇది పాడు లోకం అండి, వైరస్సుల లోకం అండి, ఏది తిన్నా జబ్బు వెంటనే వచ్చే లోకం అండి. ఈ లోకంలో పెద్ద నువ్వు బిల్డప్పులు ఇవ్వకూడదు. బిల్డప్పులు ఇచ్చే ప్రతి జనాంగముకు ఒకటే నేను డైరెక్ట్గా చెప్తున్నా. దేవుడు అంటున్నాడు, ఎంతగా రెచ్చిపోతుందో, ఎంతగా రెచ్చిపోతున్నాడో వాడు, ఆడికి తగిన శాస్తి చేయండి రా అన్నాడు. ఏం శాస్తి జరిగిందో చూడండి మహాబబులోనికి 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే, అదిగో ఒక్క రోజే దానికి తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. అదిగో చూసారండి, ఒక్క రోజే మహాబబులోన నీ మనసులో ఎంత గర్వపడుతున్నావు. నాకంటే అందగత్తి లేదనుకున్నావు, మసిబూసి మేరడికాయ చేస్తాడు నీ ముఖాన్ని దేవుడు. బిల్డప్పులు మాట్లాడావా అయిపోద్ది, నీ మొహం చిత్తడైపోద్ది. దేని కింద దాని కింద పడేటట్టు చేస్తాడు. మొత్తం గోకేస్తాడు, అంతే నేలకేసి ఇట్లా రుద్దేస్తాడు ముఖాన్ని 100 సార్లు చూసుకుని 100 సార్లు నేను అందగత్తి, నేను అందగాడిని. మా చర్చిలో ఎవ్వరు లేరండి అందంగా నాకంటేను. ఉంది, నేలకేసి రుద్దే చెక్కుతాడు ముఖానికి, అంతే ఉండు. మా ఇంట్లోకి ఇప్పుడు వరకు ఏమి రాలేదండి. వత్తి ఉండి పెద్ద పెద్ద అనకొండలు వత్తి ఉండు. అనుకున్నావు, తమాషాలు ఆడుతున్నావు. అట్లా ఎప్పుడు అనుకోకూడదు క్రైస్తవులండి. హృదయ ఆలోచనలు తప్పిపోకుండా చూసుకోండి. ఎందుకంత గర్వం? దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నాకులాగా ఎవడుండు, నాకులాగా ఎవరు చేయరు, నాకులాగా హృదయంలో అనుకున్నావా నీ సీన్ అయిపోయింది. ఒక్క రోజులోనే మహాబబులోని దేవుడు 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. ఒక్క రోజులోనే దెబ్బలంట, ఒక్క రోజులోనే మరణం అంట, ఒక్క రోజులోనే దుఃఖం అంట. దేవుడు సంవత్సరాలు కూడా వెయిట్ చేయడు, ఒక్క రోజులోనే నీ చాప్టర్లు క్లోజ్ చేసి పెట్టేస్తాడు. జాగ్రత్త. హృదయం ఏమనుకుంటుందో చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి అర్థమవుతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. పై షోయింగ్లు ప్రాముఖ్యంగా అది రాత్రి నీ హృదయం ఏమనుకుంటుంది, నీ హృదయం ఏ తప్పటి అడుగులేస్తుంది, నీ హృదయం ఏ చెడుగా ఆలోచిస్తుంది, నీ హృదయం ఏ గర్వముతో నింపబడుతుంది, అది చాలా ప్రాముఖ్యంగా మనందరం చూసుకోవాలి. నువ్వు నేను కూడా, నేనేం తక్కువ కాదు, నేనేం ఎక్కువ కాదు, నేను కూడా చూసుకోవాలి నా హృదయం.
వాక్యం చెప్తున్నాను, నా హృదయం ఏమనుకుంటుంది, నా హృదయం ఎలా ఉంది, నా హృదయంలో నేను ఏమనుకుంటున్నాను, నా హృదయంలో నేను ఎలా ఉన్నాను అనేది నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హృదయాన్ని ప్రతిరోజు పరిశీలించుకొని ప్రతిరోజు శుద్ధి చేసుకోకపోతే నా దేవుడు అంటాడు, జయరాజు విశ్రాంతిలో నీకు చోటు లేదంటాడు. ఏమైపోద్ది అప్పుడు బతుకు? ఇన్ని సంవత్సరాలు చేసుకుంది, ఇంత సమర్పణ తీసుకొని, ఇంత ప్రతిష్ట తీసుకొని, ఇంత అన్ని వదిలేసుకొని దేవుని కోసం వచ్చిన జీవితం అంతా ఏమైపోతుంది? నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, పై షోయింగుల్లో కాకుండా హృదయములో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, పైకి తప్పిపోవట్ల. పైకి మిమ్మల్ని ఏమంటలా, పైకి పూలదండేసి దండం పెట్టాలి మీకు, పైకి అంతగా క్రమంగా ఉన్నారు మీరు, అంత క్రమంగా ఉన్నారు. ఆస్కార్లు ఇవ్వచ్చు మీకు, అవార్డ్స్, అంత క్రమంగా ఉన్నారు, కానీ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు. అది చూసుకోండి, అది చూసుకోండి, అది చూసుకోండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా చూడండి. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొని వారిని శిక్షిస్తా. ఏమంటున్నారంటే వీళ్ళు, ఆయన మేలు చేయుడు కీడు చేయుడు, ఏం దేవుడు అనుకుండే వాళ్ళంటే దేవుడు శిక్షిస్తాడంట. మనస్సులో, పైకి కాదు మనస్సులో. యెహోవా మేలైనను కీడైనను చెయ్యువాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షిస్తాను. ఎవరనుకుంటున్నారంట? మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం. ఎంతసేపు ఉంటుందండి మట్టి మీద నిలిచి ద్రాక్షారసం? సెకండ్స్ మాత్రమే. మట్టి మీద నిలిచే ద్రాక్షారసం అనుకుంటుందంట రేపో మాపో సచ్చేవాడు, రేపో మాపో పోయే ముసలిది కూడా అనుకుంటుందంట ఆయన మేలు చేయుడు కీడు చేయుడు, సంపనన్నా సంపడు, బతకనన్నా బతికించడు అనుకునే వారికి శిక్ష వేస్తాడట మనస్సులో. మరి చూడండి ఎంత క్రిటికల్గా ఉందో బైబిల్. నువ్వు పట్టుకొచ్చిన బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. నా బైబిల్ ఎవరికి నేను టెలికాస్ట్ చేయాల, నా బైబిల్ మీకు పంచలా. నువ్వు ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చిన బైబిల్లోనే ఉంది. మట్టి మీద ఉన్న ద్రాక్షారసములాగా ఉన్న మన జీవితాలు మేలైనా కీడైనా చేయవాడు కాదండి ఆయన. నీ మనసులో నువ్వెవడికి చెప్పక్కర్లా, మనస్సులో అనుకుంటున్నావంట. బతకనన్నా బతకనివ్వడురా బాబు, సంపనన్నా సంపనివ్వడురా, ఉండనన్నా ఉండనివ్వడు, ఎల్లనన్నా ఎల్లనివ్వడురా, తిన్నన్నా తిన్నివ్వడు, తినకుండా కూర్చోబెట్టడురా బాబు. ఏం దేవుడురా బాబు అని మనస్సులో అనుకున్నా సరే, మనస్సులో అనుకుంటే నేను శిక్షిస్తాడట. ఆయన మీద ఒక కన్ఫర్మేషన్ నీకే లేదు. మేలు చేయబడిన కన్ఫర్మేషన్ నీకు లేదు. స్వస్థపరచగలడు అన్న కన్ఫర్మేషన్ నీకు లేదు. నీ మనస్సులో శిష్యుల మనస్సును దేవుడు చూశాడు, వారిని గద్దించాడు. మహాబబులోని మనస్సును దేవుడు చూశాడు, దానికి తగిన శాస్త్రని చేశాడు. మట్టి మీద ఉన్న ద్రాక్షారసాన్ని మనస్సుని ఎరిగాడు, దాన్ని శిక్షించాడు. నీ మనస్సు ఏంటి రాత్రి? పై క్రియలు తప్పిపోవట్లేదు, మనస్సులో ఎంత చెత్త ఆలోచనలు పెట్టుకొని తప్పిపోతున్నావో. బయటికేమో సమాధాన మాటలు, సమాధానాన్ని కురిపిస్తున్నావు, లోపల ఏంటిదంట అది? లోపల భయంకరమైనటువంటి అసమాధాన మనస్సు. ఆ మాట ఏదో ఉంది చూడండి, వంచన అభిప్రాయం కలిగిన మనస్సు నీది, కానీ బయట సమాధానం ఉంది. అటువంటి వారికి దేవుడు చెప్తున్న మహా గొప్ప విషయం ఏంటో తెలుసా? మహా ఘనకార్యం ఏంటో తెలుసా? విశ్రాంతిలో నీకు ప్రవేశము లేదు అంటున్నాడు ఆయన. విశ్రాంతి మీన్స్ సమాధానము, నెమ్మది, శాంతి, నిత్యత్వం, పరలోకం. ఇక అది లేకపోతే ఎందుకండి మందిరాలకు వచ్చి? నాకు అర్థం కాదు. ఆలోచించు. నీ మనస్సు తప్పిపోకుండా చూసుకో. పై క్రమాలు తప్పిపోకుండా కాదు. వైట్ బట్టలు ఉన్నాయా, చెప్పిన టయానికి వచ్చామా, అవి చూసుకొని వస్తున్నావు రే బాబో. మనస్సును చూసుకోరా ముందల. అయ్యగారు తిట్టకుండా అన్ని బాగానే చూసుకుంటున్నాం. ఏమయ్యా
అయ్యగారు తిట్టుకుని అన్ని బాగానే చూసుకుంటున్నా, మరి ఇది ఆయన తిట్టుకుంటా, అయ్యగారు తిట్టుకుని నేను చూసుకుంటున్నా. నేను కాదు, అది చూసుకో ముందులా, అది చూసుకో. నాదేముంది, వాక్యం చెప్పి పోయేవాడిని, నేను 4 మాటలు అని పోయేవాడిని. నీకు పరలోకం లేకపోతే ఏడుచుకుంటూ కూర్చోవాలి భూమి మీద. ఆ శ్రమల్లో పాలు భాగస్తుడు అవ్వాలి, పాలు భాగస్తురాలు అవ్వాలి, భయంకరమైన వేదనలో మునిగిపోవాలి, నీ ఇష్టం. ఇక్కడ మనం ఎంతో కాలం బ్రతకం, అగో అక్కడ అది అది ఆయనకి ప్రాముఖ్యం ఇవ్వండి మొట్టమొదటిగా. ఈ చూసుకోవడం కాదు, బైబిల్ ఉందా లేదా, బ్యాగ్ ఉందా లేదా, వాటర్ బాటిల్ ఉందా లేదా, 7 వచ్చామా లేదా, 6:30 ఉన్నామా లేదా, అయ్యగారు చెప్పింది చేసామా లేదా, చెప్పింది చేసామా లేదా, చెందామా లేదా, కూర్చున్నామా లేదా, వచ్చామా లేదా, తీసుకున్నామా లేదా కాదు. హృదయాలోచన ఏమైపోతుంది, ఎల్లప్పుడూ నీ హృదయాలోచన తప్పిపోతుంది. పరలోక రాజ్యం నీకుండదు. ఎంతమంది పశ్చాత్తాపముతో ఈ రాత్రి ఏడుస్తారు, వచ్చిన వాళ్ళకు మాత్రమే దేవుని కృప. పశ్చాత్తాపముతో కన్నీరు అవ్వగలిగితే, ఈ రోజు నుంచి నీ హృదయాలోచన చూసుకోగలిగితే, పై మొత్తం బాగానే ఉన్నాయి చెప్తుంది, అర్థమవుతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక పై క్రమాలు బాగానే చేస్తున్నావు, కొంచెం పై క్రమాల మీద శ్రద్ధ చూపటం మాని. అంటే వైట్ బట్టలు లేకుండా రంగు బట్టలు వేసుకొని రమ్మంట్ల. పైన అలవాటు అయిపోయినాయి వైటే. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా వైట్ మీద చెయ్యాల్సింది, ఓకే, ఆల్ పర్ఫెక్ట్, పైన అంత క్రమం బాగానే ఉంది, లోపల చెక్ చేసుకు రోజు నుంచి బయటి దృష్టి పెట్టడం మానేసే. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బాగా ప్రిపేర్ అయిపోయావు. శుక్రవారం ఏ డ్రెస్, వైట్, అది వైట్ 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 నీకు తెలుసు కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టుకోండి ఎక్కువగా. ఈ రోజు నుంచి దేని మీద శ్రద్ధ పెట్టాలి, హృదయాలోచనలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయాలోచనలు తప్పిపోయినాయి, ఇది క్రిటికల్ మాట. నువ్వు కూర్చొని నువ్వు నవ్వుకునే మాట కాదు ఇది. విశ్రాంతిలో నీకు ప్రవేశము లేదు అంటున్నాడు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు నీకు విశ్రాంతిలో నేను ఓకే, నీకు ప్రవేశం ఉంది అని దేవుడు చెప్పిన దాకా ఈ ప్రార్థన మీరు వదలొద్దు. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.